హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఎవరైతే వితంతువుల ఫంక్షన్స్కి అప్లికేషన్ వేసుకొని ఉంటారో సో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అండి. సో ఈ వారంలో గురువారం అనే రోజున ఫంక్షన్స్ అనేవి మంజూరు చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే. సో జూన్ 12వ తేదీన ఫంక్షన్స్ అనేవి మంజూరు చేస్తాను అన్నారు కాబట్టి సో జూన్ 12వ తేదీన గురువారం రావడం జరుగుతుంది. సో గురువారం రోజున ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ సచివాలయం సిబ్బంది వచ్చి ఫంక్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి. సో దానికి సంబంధించి నేనైతే ఇప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ అయితే. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మనకి వచ్చిన అప్డేట్స్ మేరకు అయితే సచివాలయం సిబ్బందికి బ్యాంకర్లు అయితే ఈ పెన్షన్ నగదు అనేది సో ఒకరోజు ముందే అంటే రేపటి రోజునైతే ఈ పెన్షన్ నగదు అనేది సచివాలయం సిబ్బందికి అందించబోతున్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ప్రతి నెల పంపిణీ చేసే పెన్షన్స్ మనీ అనేది కూడా ఒకరోజు ముందే వాళ్ళనేవి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఈ వితంతువుల పెన్షన్స్కి కూడా అంటే స్పోర్ట్స్ పెన్షన్స్ మనీ అనేది కూడా రేపటి రోజున అనేది బ్యాంక్ నగదు అనేది సచివాలయం సిబ్బందికి అనేది ఇవ్వబోతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క పీడిఎఫ్ అనేది రావడం జరిగిందండి. సో దీంట్లో మనకి క్లారిటీగా మెన్షన్ చేయడం ఏమిటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ శాంక్షన్ ఆఫ్ 71,380 వీడియో పెన్షన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్. సో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారో భర్త వాళ్ళ యొక్క ప్లేస్లో వాళ్ళ భార్యకు పెన్షన్ ఇచ్చేదాన్ని స్పోర్ట్స్ పెన్షన్ అని అంటారు. సో ఈ స్పోర్ట్స్ పెన్షన్కి 71,380 మంది అర్హులుగా గుర్తించినట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి గాను 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ లోపల ఎవరైతే దరఖాస్తు చేసుకోమంటారో వాళ్ళకి మాత్రమే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో మొత్తంగా ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి 89,788 మంది దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. సో స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే భర్త చనిపోయిన వాళ్ళు సో వాళ్ళ ప్లేస్లో భార్యకి పెన్షన్ కావాలనేది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాకపోతే రీసెంట్గా సచివాలయం సిబ్బంది అయితే సో పెన్షన్ ఐడి ఎవరైతే భర్త మరణించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఐడి అలానే ఎవరైతే పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి గ్రామ సచివాలయంలో ఇవ్వాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాకపోతే కొంతమంది మాత్రమే ఈ డీటెయిల్స్ అనేవి గ్రామ సచివాలయంలో ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ 89,788 మంది నుంచి 71,380 మందికి అయితే పెన్షన్స్ అనేవి మంజూరీ కావడం జరిగింది. సో చాలామంది అయితే వాళ్ళ డీటెయిల్స్ అనేవి సరిగా ఇవ్వకపోవడంతో వాళ్ళకి పెన్షన్స్ అనేవి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చూసుకున్నట్లయితే మీకు ఉదాహరణకి మొత్తం 89,788 పెన్షన్స్ అనేవి శాంక్షన్ కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే స్పోర్ట్స్ పెన్షన్స్కి గాను. కాకపోతే 71,380 మంది మాత్రమే లిస్టులో వాళ్ళ పేరు అనేది రావడం జరిగింది. సో మిగతా వాళ్ళు ఎందుకు రాలేదంటే సో చాలామంది అర్హులుగా అనర్హులుగా ఉండొచ్చు. సో కొంతమంది అయితే వాళ్ళ డీటెయిల్స్ అనేవి సరిగా ఇవ్వకపోవడంతో సో వాళ్ళ పేర్లు అనేవి తొలగించి ఉండొచ్చు. సో కాబట్టి ఈ 71,380 మంది లిస్ట్ అనేది రావడం జరిగింది. సో కింద చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా కూడా రాష్ట్ర ప్రభుత్వం లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఒకసారి చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నైతే జిల్లాలు ఉన్నాయో 26 జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి కొన్ని స్పోర్ట్స్ పెన్షన్స్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇవన్నీ కలిపితేనే 71,380 వీడియో పెన్షన్స్ అనేవి రావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి డేట్ కూడా క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. జూన్ 12వ తేదీన ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పీడిఎఫ్ రూపంలో మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా యథావిధిగా ప్రతి నెల పెన్షన్స్ అనేవి ఎలా మంజూరు చేస్తారో సచివాలయం సిబ్బంది ఇంటికి వచ్చి అదేవిధంగా ఇప్పుడు కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూన్ 12వ తేదీన ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. అదేవిధంగా ఎవరైనా ఆ 12వ తేదీ పెన్షన్ తీసుకోకపోతే సో వాళ్ళకి సంబంధించి మరొక రోజు అంటే ఇప్పుడు మామూలు పెన్షన్స్ అనేవి ఒకరోజు ఎవరైనా తీసుకోకపోతే సో ఇంకొక డేట్ అంటూ ఇచ్చి అంటే 2 రోజులు అనేవి పంపించడం జరుగుతుంది మామూలు పెన్షన్స్ అనేవి ప్రతి నెల ఇచ్చే పెన్షన్స్లో అయితే. ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ ఎవరైనా ఒకరోజు తీసుకోకపోతే సో మరొక రోజు ఇచ్చే అవకాశం ఉందా లేదనే దానిపై అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదండి. సో ఏమైనా అప్డేట్ వస్తే నేనైతే మీకు తెలియజేస్తాను. సో ఆల్మోస్ట్ అనేది ఒకరోజు తీసుకోకపోతే రెండవ రోజు మళ్ళీ పంపిణీ చేయడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ పెన్షన్ పొందాలి అనుకుంటే మీకు ఒక ధృవీకరణ పత్రం అనేది ఉంటుందండి.
సో ఏంటంటే మీరు స్పోర్ట్స్ పెన్షన్‌కి అప్లై చేసుకొని ఉంటారు కదా! సో దాన్ని గవర్నమెంట్ అంగీకరించినట్లు మీరు అర్హులుగా ఉన్నట్లయితే ఒక ధృవీకరణ పత్రం అనేది ఉంటుంది. సో ఆ ధృవీకరణ పత్రం చూపిస్తేనే మీకు ఈ స్పోర్ట్స్ పెన్షన్ అనేది సచివాలయం సిబ్బంది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి చూసుకున్నట్లయితే సో మా గ్రామానికి సంబంధించి ఒక స్పోర్ట్స్ పెన్షన్ ధృవీకరణ పత్రం అనేది తీసుకురావడం జరిగిందండి నేనైతే. సో అది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో మీ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఇదేనండి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి ధృవీకరణ పత్రం. సో క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. పెన్షన్ మంజూరీ పత్రం అనైతే మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్‌కి అప్లై చేసుకో ఉంటారో, ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళందరికైతే ఈ ధృవీకరణ పత్రం అనేది రావడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ధృవీకరణ పత్రం ఉంటేనే మీకు స్పోర్ట్స్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇంతవరకు ఈ ధృవీకరణ పత్రం అనేది తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి సో మీరైతే తీసుకోవచ్చండి. సో అక్కడ ఆల్రెడీ మీది అనేది మంజూరు అయ్యి ఉంటుంది ఈ ధృవీకరణ పత్రం అనేది. సో ఒకసారి కనుక మీరు సచివాలయం సిబ్బందిని కనుక అడిగినట్లయితే సో వాళ్ళనేది ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ధృవీకరణ పత్రంలో సో ఎవరైతే భర్త మరణించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటుంది. అంటే వాళ్ళ పేరు ఉంటుంది. సో వాళ్ళ పేరు మీద మీరు పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి మీ పేరు అనేది కూడా ఉంటుంది. సో ఇది జూన్ 1వ తేదీన అయితే పెన్షన్స్ అనేవి మంజూరు చేయాల్సి ఉంది. కాకపోతే ఆ రోజు సండే రావడంతో ఈ పెన్షన్స్ అనేవి పోస్ట్‌పోన్ చేయడం జరిగిందండి. జూన్ 12కి మార్చడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ నెల 12వ తేదీన అయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరు చేయడం జరుగుతుంది. సో స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి మీకు ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నానండి. సో ఇదేనండి స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో ఒకరోజు ముందే అంటే రేపటి రోజునైతే స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించి అమౌంట్ అనేది సచివాలయం సిబ్బందికి బ్యాంకర్లు అయితే నమోదు చేయడం జరుగుతుంది. సో వాళ్ళైతే విత్‌డ్రా చేసుకోవచ్చు. సో వాళ్ళు విత్‌డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు గురువారం 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సో యథావిధిగా స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 71,380 మందికైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి లేటెస్ట్ అప్డేట్ అయితే. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.